12వ శతాబ్దంలో గహదవాలా రాజవంశం క్రింద కనౌజ్ నగరం గర్వంగా నిలబడింది. దీనిని రాజు జైచంద్ పాలించారు. విజయచంద్ర మహారాజు కుమారుడు జైచంద్ క్రీస్తు పూర్వం 1170 నుండి 1194 వరకు పాలించాడు. కనౌజ్ యొక్క పురాతన వైభవాన్ని పునరుద్ధరించాలని నిశ్చయించుకున్నాడు. పశ్చిమాన ఢిల్లీకి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ పాలించాడు. ఇద్దరు శక్తివంతమైన రాజులు, ఒక భయంకరమైన పోటీ. రాజా జైచంద్ తన కుమార్తె సంయుక్త కోసం ఒక పెద్ద స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి పాలకుడిని ఆహ్వానించారు, అతని ప్రత్యర్థి పృథ్వీరాజ్ చౌహాన్ను మినహా. అతన్ని అవమానించడానికి జైచంద్ తన విగ్రహాన్ని రాజభవనం గేటు వద్ద ఉంచాడు. అయితే సంయుక్త మనసు అప్పటికే పృథ్వీరాజ్కు అంకితమైంది. జన సమూహాన్ని పట్టించుకోకుండా ఆమె అతని విగ్రహం చుట్టూ దండను వేసి తన ఎంపికను ప్రకటించింది. నేను నిన్ను ఎంచుకుంటున్నాను పృథ్వీరాజ్. ఈ పుష్పమాలను నీకు వేస్తున్నాను. నా భర్తగా నిన్ను అంగీకరిస్తున్నాను. పృథ్వీరాజ్ ప్రత్యక్షమై ఎవరూ ప్రతిస్పందించే లోపే ఆమెను ఎత్తుకెళ్లాడు. జైచంద్ అహంకారం ద్వేషంగా మారింది. ఆ వైరం తరువాత రాజపుత్రుల ఐక్యతను బలహీనపరిచి విదేశీ ఆక్రమణదారులు విజయం సాధించడానికి సహాయపడింది. అదే సమయంలో మహమ్మద్ ఘోరీ వాయువ్యం నుండి ముందుకు వచ్చి 1192 క్రీస్తు శకం తారైన్ రెండవ యుద్ధంలో పృథ్వీరాజును ఓడించాడు. తరువాత ఘోరీ కనౌజ్పై దాడి చేశాడు. 1194 CEలోని చందావర్ యుద్ధంలో జైచంద్ అతన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. భీకర ప్రతిఘటన ఉన్నప్పటికీ జైచంద్ యుద్ధంలో మరణించాడు. గహదవాల శక్తి కూలిపోయింది మరియు కనౌజ్ పడిపోయింది. అతని పతనం ఢిల్లీ సుల్తానేట్కు మార్గం సుగమం చేసింది. చరిత్ర జైచంద్ను ద్రోహిగా కాదు, కనౌజ్ యొక్క చివరి గొప్ప రక్షకుడిగా గుర్తుంచుకుంటుంది.